హాయ్ అండి, అందరికీ శుభోదయం. జై శ్రీరామ్ అండి. మొన్న అయితే కొన్ని వీడియోలు పోస్ట్ చేశాను, కుదరక లాంగ్ వీడియో పోస్ట్ చేయలేదు. ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నానండి. మామిడి తోట అండి. ఇక్కడ హోల్సేల్గా అమ్ముతారనమాట మామిడికాయలు. అమ్ముకునే వాళ్ళు కూడా కొనుక్కెళ్తారు. సరే, మా వారు కూడా అసలు తీసుకెళ్ళరు. కొబ్బరి మామిడికాయల కోసం అయితే మేము వెళ్దామని అడిగాను ఇన్ని. సరేలే అని చెప్పి తీసుకొచ్చారు, ఎట్లా కొట్లా తిట్టి. కొబ్బరి మామిడికాయలు అయితే నేను తింటానండి బాగా ఇష్టంగా. మాకు విజయవాడ సైడ్ దొరుకుతాయి. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పున్నా కదండి. ఇక్కడైతే మరి తక్కువ, ఎట్లాగైనా దొరుకుతాయి కానీ చాలా తక్కువ. చాలా బాగున్నాయండి, కానీ తెచ్చుకున్నాము. చాలా బాగున్నాయి, టేస్ట్గా కూడా ఉన్నాయి. కొంచెం లైట్గా ఉప్పు కారం జల్లుకొని తిన్నాము, చాలా బాగున్నాయండి. పెద్ద మామిడి తోట అండి. అట్లా చిన్న చిన్న వీడియోలు, చిన్న చిన్న ఫొటోస్ అయితే అట్లా తీసుకున్నామండి. అదిగోండి అటు సైడ్ అంతా ఇంకా అసలు ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంటాయండి. పెద్ద తోట అండి. అంటు మామిడికాయలు ఉంటాయి, పచ్చడి మామిడికాయలు ఉంటాయి, కూర మామిడికాయలు ఉంటాయి. ఏవి కావాలంటే అవి మనకి ఒక్కొక్క రకం ఒక్కొక్క రేట్ అన్నమాట. ఇంకా వానర్ కూడా అక్కడే ఉంటారనమాట, వాళ్ళే ఇస్తారు మనకి. కాకపోతే 3 రోజులైనా కానీ నాకు మగ్గలేదండి కాయలు. తినే మామిడికాయలు మగ్గలేదు, పచ్చిగా ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు పండ్లు లేవు, అయినా సరే తెచ్చాను. 3 రోజుల దాకా మగ్గలేదు. కానీ మందు అవి అయితే వేయరని చెప్పారు మరి. కానీ అది మగ్గకపోతే ఇంకా వేయనట్టే కదండి. నేనైతే అలా అనుకున్నానండి. మీరేమంటారు కామెంట్ చేయండి. ఇంకా అట్లా అయితే చిన్న వీడియో తీసుకుందామని చెప్పి అట్లాగా వెళ్తున్నామండి. వాళ్ళు కూడా ఏం అనలేదు. కానీ మనకు భయం కాబట్టి అంతగా మనం ఏమీ ముట్టుకోలేదు చెట్లని వాటిల్ని. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా పెద్ద తోట అండి. చాలా అయిగోండి చిన్న చిన్నవిగా అట్లాగా ఇంకా ఉన్నాయి. ఇంకా ఊరాలి కాయలు. మాకిచ్చిన ఎదర చెట్లు ఇవ్వలేదు, లోపలికి వెళ్ళి కోసుకొచ్చాడు అబ్బాయి. వాళ్ళు పనోళ్ళు ఉంటారు కదండి, లోపలికి వెళ్ళి అడిగిన వాళ్ళకి కోసుకొస్తున్నారు. 30 కేజీలు, 20 కేజీలు, 10 కేజీలు, 50 కేజీలు, ఎవరికి ఎన్ని కావాలో అలాగ అమ్ముకునే వాళ్ళు. ఇళ్లలోకి చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా విడిగా కొనాలంటే కొనలేరు కదండి. అది కాక అక్కడ మందు లేదని చెప్తున్నారు మరి. కానీ నాకైతే 3 రోజుల వరకు కాయలు అయితే మగ్గల. కోసిన తర్వాత తింటే కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఇంటి ముందుకు వచ్చే కాయల కన్నా ఈ కాయలు కొంచెం టేస్ట్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇవి కూడా తినే మామిడికాయలు అనమాట, చిన్న చిన్నవిగా ఉన్నాయన్నమాట. అట్లా అయితే చిన్న వీడియో అయితే తీసాను చూడండి. ఇంకా పెద్ద అవల, ఇంకా ఫస్ట్ కాపు అనమాట. మేము వెళ్ళింది ఫస్ట్ కాపు కాయలు అనమాట తెచ్చింది. మళ్ళీ మా పిల్లలు వచ్చాక వెళ్ళొచ్చులేని ఇంకా అబ్బాయి తెచ్చేలోపు అయితే అలా కూర్చున్నామండి. చిన్న వీడియోలు అలా తీసుకున్నాము. తప్పకుండా నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంతకుముందు ఒకసారి తెచ్చుకొని దేవుళ్ళకి అందరికీ పెట్టేసా. మళ్ళీ ఒకసారి కొబ్బరి మామిడికాయలు ఫ్రెష్గా తెచ్చా కాబట్టి అవి కూడా దేవుడికి పెట్టుకొని నైవేద్యం కింద తినేసామండి. ఇంకా అబ్బాయి వచ్చేసాడు, కాటా వేస్తున్నాడు అనమాట. కాటా వేసేసుకొని తీసుకున్నాం అనమాట. ఇంకా ఎన్నున్నా మళ్ళీ మేము తినడం తక్కువ, ఎందుకంటే అరటిపళ్ళు కానీ మామిడి పళ్ళు కానీ మా ఇంట్లో తినేది తక్కువ అండి. ఎక్కువ తినరు అనమాట. ఇవ్వండి మా ప్యాకింగ్స్ పక్కన పెట్టేశారు. దేవుళ్ళకి ఇవ్వాలని కేవలం తీసుకున్నాను. కొబ్బరి మామిడికాయలు మాత్రం మా కోసం తీసుకున్నాను తినటానికి. ఈ మామిడికాయలు కానీ అరటిపండ్లు కానీ మా ఇంట్లో ఎవరు తినరండి ఎక్కువ. పిల్లలు కూడా తినరు ఎక్కువ. ఆవులకి దేవుళ్ళకే పెడతానండి నేనైతే. ఇంకా కవర్ అయితే కట్టేశారండి. నేను ఒక సంచి తెచ్చాను, మళ్ళీ ఆ సంచిలో పెట్టుకొని వెళ్ళొచ్చు మనం. వాళ్ళు కవర్లోనే కట్టిస్తారనమాట మనకి. చెట్టు కింద అయితే అట్లాగా ఒక చిన్న వీడియో తీసుకుందామని నేనైతే అట్లా చూపిస్తూ వచ్చానండి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై శ్రీరామ్ అండి. నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఓకే అండి, బాయ్ అండి.